అంత ప్రేమ. ఎపిసోడ్ 276 లేడీ థగ్. తనకు విజయ్ పాస్ తెలియదని, కాని అతను ఎలాంటివాడో తెలుసని, తనతో కలిసుండడానికి అది చాలని అంది పవిత్ర. విజయ్కు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పట్టించుకోవా అని అడిగింది అశ్వతి. ఆమె మాటలకు పవిత్ర షాక్ అయింది. అశ్వతి మాటలకు షాక్ అయిన పవిత్ర, ఎవరా గర్ల్ ఫ్రెండ్ అంటూ తనను ప్రశ్నించింది. ఇంకెవరనుకుంటున్నావు? నా చేతికి ఉన్న ఈ బ్రేస్లెట్ లోని VA లెటర్స్ కు మీనింగ్ ఏంటో తెలుసా అని నవ్వుతూ తన బ్రేస్లెట్ ను పవిత్రకు చూపిస్తుంది అశ్వతి. VA అనే ఆ 2 ఆల్ఫాబెట్స్ ని చూసిన పవిత్ర, ఏ అంటే అశ్వతి, మరి V అంటే విజయా అని మనసులో అనుకుంటుంది. తనకు ఆ క్షణంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. అశ్వతి అతని బెస్ట్ ఫ్రెండ్ చెల్లి అని, తనకు కూడా చెల్లెలు లాంటిది అంటూ విజయ్ అన్నాడు. తనను ఎప్పుడూ ఒక సిస్టర్ లాగే చూసినట్టు విజయ్ చెప్పాడు. మరోవైపు అశ్వతి మాత్రం ఇలా ఇంకో కొత్త కోణం చూపిస్తోంది. విజయ్కి అశ్వతికి మధ్య ఉన్న రిలేషన్ అతను చెప్పినంత సింపుల్ కాదు అని పవిత్రకి అనిపించింది. అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియక పవిత్రకి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. పవిత్ర ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ ను చూసిన అశ్వతి తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి ఆ బ్రేస్లెట్ కి విజయ్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు. అది తనకు చనిపోయిన తన అన్నయ్య వికాస్ ఇచ్చిన గిఫ్ట్. అతని జ్ఞాపకంగా అశ్వతి దాన్ని రోజు వేసుకుంటుంది. వి అంటే విజయ్ కాదు, వికాస్. కాని వీను విజయ్ అని చెప్పి పవిత్రను హర్ట్ చేయాలని అనుకుంది అశ్వతి. విజయ్ తొలి ప్రేమ అశ్వతి అన్న ఆలోచనను పవిత్ర మనసు తట్టుకోలేకపోయింది. అసలు అశ్వతి ఇంటెన్షన్స్ ఏంటో పవిత్రకి ఇంకా అర్థం కావడం లేదు. విజయ్ మీద తనకున్న ఇంప్రెషన్ ను బ్యాట్ చేయాలని చూస్తోందా, లేదంటే తను నిజమే చెప్తోందా అంటూ ఆలోచనలో పడింది పవిత్ర. పవిత్ర మనసులో బాధపడుతున్నా బయటికి చిన్న స్మైల్ ఇస్తూ, విజయ్ ఇంతవరకు ఎవరిని ప్రేమించినా ఎన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నా అదంతా అతని గతం. నేను వాటిని పట్టించుకోను. ఈ క్షణాన్ని ఆనందించాలి, చెరిష్ ద ప్రెజెంట్ మొమెంట్ అంటూ ఉంటారు కదా. విజయ్కి నా మీద ప్రేమ ఉన్నంత వరకు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నంత వరకు నాకవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అతని ప్రెజెంట్ లైఫ్ లో ఉన్న ఉమెన్ ను నేను మాత్రమే అని నాకు తెలుసు అంటూ పవిత్ర కాన్ఫిడెంట్ గా జవాబిస్తుంది. అతని మీద తనకున్న ప్రేమకి అతను ఎలాంటి వాడైనా యాక్సెప్ట్ చేయడానికి పవిత్ర సిద్ధంగా ఉంది. ఎన్ని విభేదాలు కష్టాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఉండడానికి ఒక ప్రేమ ఉంటే చాలు అని అనుకొని, విజయ్ మీద ఎన్ని అపోహలు అనుమానాలు ఎదురైనా అతడితో విడిపోవాలన్న ఆలోచనను మాత్రం పవిత్ర తన మనసుకు రానివ్వలేదు. పవిత్ర ఇలా రివర్స్ అవుతుందని అశ్వతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగైనా పవిత్రలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ను బద్దలు కొట్టాలన్న ఆలోచనతో, మధుశ్రీ, నువ్వు స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నావని నీకూడా ఇప్పటికే అర్థమైంటుంది. అసలు నీకు విజయ్ ట్రూ ఐడెంటిటీ ఏంటో తెలుసా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసా? నిన్ను ప్రేమ అన్న ఒక్క కారణంతో మాత్రమే పెళ్లి చేసుకున్నాడనుకుంటే మాత్రం నువ్వు పప్పులో కాలు వేసినట్టే అంటూ పవిత్రను కావాలని లేనిపోని సందేహాల్లోకి తోస్తుంది అశ్వతి. అశ్వతి అన్నయ్య వికాస్ కూడా JS గ్రూప్ లో ఒక మెంబర్. ఆ విధంగా విజయ్ కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ అశ్వతికి తెలుసు. మూవీ కింగ్ ఎల్విస్, విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ లాంటివన్నీ అతని ట్రూ ఐడెంటిటీని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచుకోవడానికి చేసిన ప్రయత్నాలు అని అశ్వతికి తెలుసు. నిజానికి అతనొక కోల్డ్ హార్టెడ్ పర్సన్. ఒక క్రూరమైన ఫీల్డ్ లో ఈవిల్ ను ఎండ్ చేయడానికి ఏర్పడ్డ JS గ్రూప్ కి లీడర్. అటువంటి పర్సనాలిటీ అంబిషన్స్ గల విజయ్ లైఫ్ లో లవ్ అనే ఆస్పెక్ట్ ఉందంటే అశ్వతి నమ్మలేకపోయింది. మధుశ్రీతో పెళ్లి కూడా ఖచ్చితంగా అతని ఐడెంటిటీను దాచుకునేందుకు చేసిన అండర్ కవర్ మాస్క్ అని ఫీల్ అయ్యింది. విజయ్ ట్రూ ఐడెంటిటీ గురించి అశ్వతి అడగ్గానే పవిత్రలో వేల ప్రశ్నలు మొదలయ్యాయి. విజయ్ ట్రూ ఐడెంటిటీయా? మూవీ కింగ్ ఎల్విస్, విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ప్రెస్టీజియస్ ఫ్యామిలీకి వారసుడు, ఇవి కాకుండా ఇంకేంటి అనుకుంటూ ఆశ్చర్యపోతుంది పవిత్ర. విజయ్ తనను ఎంతలా ప్రేమిస్తున్నాడో పవిత్రకి తెలుసు. అతని కళ్లలో ఏ రోజు మోసం కనిపించలేదు. కాని అశ్వతి మాటలు మాత్రం తనను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అశ్వతి వైపుకి అనుమానంగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ట్రూ ఐడెంటిటీ ఏంటి అంటూ అడిగింది పవిత్ర.
చూస్తుంటే నీకసలేం తెలియనట్టుంది. నీకు తెలీదా, మేమిద్దరం అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. అఫ్కోర్స్ రాత్రిపూట కూడా. ఇంకా నీకు విడమర్చి చెప్పడం అనవసరం అనుకుంటా. నీకు అర్థమయ్యే ఉంటుంది మా రిలేషన్ ఏంటో. హా, మర్చిపోయా, మాకొక కొడుకు కూడా ఉన్నాడు అంటూ కన్నింగా నవ్వుతూ అంది అశ్వతి. అశ్వతి చెప్పింది నిజం కాకపోయినా అది విన్న పవిత్ర గుండె విరిగిపోయింది. అసలు విజయ్కి అశ్వతికి ఒక కొడుకు ఉండడమేంటి అంటూ కన్ఫ్యూజ్ అయింది పవిత్ర. ఇక తను చెప్పిందంతా పవిత్ర పూర్తిగా నమ్మాలని అశ్వతి తన ఫోన్ను తీసి ఒక ఫోటో చూపిస్తూ, ఇతనే నా కొడుకు మైక్. మైక్కి ఇప్పుడు 4 years. 5 years ముందు వీడు నా కడుపులో పడ్డాడు విజయ్ వల్ల అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది. ఆ ఫోటో చూసిన పవిత్ర విజయ్కి అశ్వతితో ఉన్న రిలేషన్ను నమ్మలేకపోతుంది. ఫోటోలో కనిపిస్తున్న ఆ లిటిల్ బాయ్ హ్యాపీగా నవ్వుతున్నాడు. అతని ఫేషియల్ ఫీచర్స్ చాలా ఫెమిలియర్ గా ఉన్నాయి. చెప్పాలంటే విజయ్ తాతయ్య చంద్రమౌళిలా ఉంది అతని ఫేస్. అంటే నిజంగా తను విజయ్ కొడుకేనా అని అనుకుంటూ, లేదు నేన్నమ్మను అంటూ గట్టిగా అరిచింది పవిత్ర. పవిత్ర నిస్సహాయ స్థితిని చూసి అశ్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నిజాన్ని ఎవ్వరూ చెరపలేరు. నేను మళ్లీ హైదరాబాద్కి రావడానికి కారణం కూడా ఇదే. మైక్కి నాన్న అవసరముంది. అందుకే విజయ్తో మళ్లీ నా రిలేషన్ స్టార్ట్ చేయడానికి వచ్చాను. నువ్వు అర్థం చేసుకుని మా మధ్య నుండి తప్పుకుంటే మంచిది అని అంది. అశ్వతి కూడా పవిత్రలాగే మైక్ను ఒంటరిగానే పెంచింది. మైక్ను చూశాక విజయ్ ఖచ్చితంగా కరిగిపోయి తనను యాక్సెప్ట్ చేస్తాడన్న డైలమాలో ఉంది. పవిత్ర షాక్ నుండి తేరుకుంటూ, చూడశ్వతి, నువ్వు చెప్పింది నిజమైనా అబద్ధమైనా అది నాకనవసరం. విజయ్ నా భర్త, నా కూతురికి తండ్రి. కాబట్టి నా నుండి నువ్వు ఎప్పటికీ విజయ్ని దూరం చేయలేవు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. నీకు భర్త అయితే ఏంటి, పెళ్ళైతే ఏంటి, డైవర్స్ తీసుకోండి. బట్ నాకు మాత్రం విజయ్ కావాలి. నువ్వు నీ కూతురి కోసం ఎలా ఆలోచిస్తున్నావో నేను నా కొడుకు కోసం కూడా అలాగే ఆలోచిస్తున్నాను. ఈసారి నేను మాత్రం విజయ్ని వదిలిపెట్టను అంటూ కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది అశ్వతి. పవిత్ర నిస్సహాయంగా నేలమీదకు పడిపోయింది. తన లైఫ్ ఇప్పుడిప్పుడే హ్యాపీగా మారుతున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ పవిత్రను చాలా ఘోరంగా కృంగిపోయేలా చేసింది. తను ఈ క్షణం నరకం అనుభవిస్తోంది. ఈ అబద్ధాలను, మోసాలను తను తన మనసుకి తీసుకోలేకపోయింది. 5 సంవత్సరాల ముందు ప్రేమలో మోసపోయిన పవిత్ర జీవితం మీద ఆశలు చంపుకుంది. కాని ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన విజయ్ ఆమె లైఫ్ నే మార్చేశాడు అని అనుకుంది. కాని ఈ క్షణంలో అసలు విజయ్కి సామ్రాట్కి తేడా లేదన్నట్టు ఫీల్ అయ్యింది పవిత్ర. అసలు ప్రేమే లేని ఈ ప్రపంచంలో ప్రేమ ఉందని మోసపోవడం తన తప్పే అని ఫీల్ అవుతుంది. ఆ క్షణంలో పవిత్ర మైండ్లో ఒక్కటే ఆలోచన మెదులుతోంది. ఇమీడియట్ గా వెళ్లి విజయ్తో మాట్లాడి అసలు విషయమేంటో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యింది. విజయ్కి కాల్ చేసి చూసింది. కాని అతను లిఫ్ట్ చేయకపోవడంతో వేరే ఆప్షన్ లేక విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరుతుంది పవిత్ర. బ్లాంక్ మైండ్ తో, ఒళ్లంతా చెమటతో హరిహరిగా ఆఫీస్ కి చేరుకుంది పవిత్ర. పవిత్ర తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ కొంచెం కామ్ అయ్యాక మెల్లగా హెడ్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవుతుంది. పవిత్ర డైరెక్ట్ గా ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి, ప్లీజ్ ప్రెసిడెంట్ విజయ్కి నేనొచ్చానని చెప్తారా? నేనతనితో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి అని అడిగింది. ఆర్డినరీగా డ్రెస్ చేసుకుని మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తున్న పవిత్ర వైపుకి ఆ రిసెప్షనిస్ట్ ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ, అసలెవరు నువ్వు? నీకు అపాయింట్మెంట్ ఉందా? లేకపోతే ప్లీజ్ వెళ్ళిపోండి అంటూ రూడ్ గా మాట్లాడుతుంది. పవిత్రను చూసి తను ఒక ఫ్రాడ్ ఉమెన్ అయ్యుంటుందని లేదా విజయ్ ఫ్యాన్ అయ్యుంటుందని అనుకుంటుంది ఆ రిసెప్షనిస్ట్. పవిత్ర పేషెన్స్ కోల్పోయింది. కోపంగా డెస్క్ మీద గట్టిగా కొడుతూ, నా దగ్గర ఎలాంటి అపాయింట్మెంట్ లేదు. నా పేరు మధుశ్రీ అని చెప్పు. ఖచ్చితంగా తనే ఇక్కడికి వస్తాడు అని అరిచింది. పవిత్ర యాక్షన్స్ కి ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉన్న స్టాఫ్ షాక్ అవుతారు. హే, నీకేమైనా పిచ్చా? చూస్తుంటే బెగ్గర్లా ఉన్నావు. నీకు మా ప్రెసిడెంట్ ను కలవాలనుందా? అసలు నీలాంటి అన్కల్చర్డ్ పర్సన్ తో మా ప్రెసిడెంట్ మాట్లాడతాడని ఎలా అనుకున్నావు? గెట్ అవుట్! సెక్యూరిటీ అంటూ అరుస్తూ సెక్యూరిటీని పిలుస్తుంది రిసెప్షనిస్ట్. పవిత్ర కోపంగా, ఓకే, వెరీ వెల్, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తుంది పవిత్ర.
హే హే, నువ్వేం చేస్తున్నావు? సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎవరో వద్దంటున్నా లోపలికి వెళ్తున్నారు అంటూ గట్టిగా అరిచింది రిసెప్షనిస్ట్. వెంటనే 6 సెక్యూరిటీ గార్డ్స్ పవిత్రను పట్టుకోవడానికి వచ్చారు. వాళ్లు పవిత్ర కోపాన్ని పీక్స్ కి వెళ్లేలా చేశారు. పవిత్ర ఇక వాళ్లకు వివరించి చెప్పే మూడ్లో లేదు. యాక్చువల్గా తనున్న పరిస్థితుల్లో తనకు ఎవరి మీద కోపం తీర్చుకోవాలో తనకే తెలియడం లేదు. ఇక కరెక్ట్ టైంకి తనను బాడీగార్డ్స్ ట్రిగర్ చేయడంతో పవిత్ర వాళ్లందరితో ఫైట్ చేసి వాళ్ళని నేలకు అతుక్కుపోయేలా చేస్తుంది. పవిత్ర ఫైటింగ్ స్కిల్స్ చూసి తనను ఒక టెర్రరిస్ట్ అని అనుకొని పోలీసులకి కాల్ చేశారు అక్కడి స్టాఫ్. పవిత్ర ఒక లేడీ రౌడీలాగా అందరినీ చిత్తకొట్టడం చూసి అక్కడి స్టాఫ్ భయంతో ఎమర్జెన్సీ అలాంను యాక్టివేట్ చేశారు. కాన్ఫరెన్స్ రూమ్ లో హై లెవెల్ మీటింగ్ ను హోల్డ్ చేస్తున్న విజయ్ ఎమర్జెన్సీ అలాం విని విషయమేంటో కనుక్కోమని సురేష్ కి చెప్పాడు. సురేష్ ఇమ్మీడియట్ గా వెళ్లి బయట సిచ్యువేషన్ ను ఎంక్వైర్ చేసి 2 నిమిషాల తర్వాత వచ్చి విజయ్ కి అంతా రిపోర్ట్ చేశాడు. సురేష్ చెప్పింది వినగానే విజయ్ షాక్ అయ్యి ఇన్స్టెంట్ గా మీటింగ్ ను క్యాన్సిల్ చేసి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తమ ప్రెసిడెంట్ ఇంత కోపంగా సడన్ గా వెళ్లిపోవడం చూసి మీటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ షాక్ అయ్యారు. కొందరు బాడీగార్డ్స్ పవిత్రను చుట్టుముట్టారు. కరెక్ట్ గా అదే టైంకి బయట నుండి పోలీసులు వచ్చారు. వారందరూ గన్స్ తో రెడీగా ఉన్నారు. ఫ్రీజ్, హ్యాండ్స్ అప్ అంటూ పవిత్రను కమాండ్ చేశారు పోలీస్. పవిత్ర ఫైనల్ గా కొట్టడం ఆపేసింది. ఈ క్షణం తనకు తన విజయ్ను కలవడం ఇంత కష్టమా అన్నట్టు అనిపించింది. పోలీసులు వెంటనే అరెస్ట్ హర్ అంటూ తనకు దగ్గరగా వస్తున్నారు. పవిత్ర శిలలా మిగిలిపోయింది. ఎగ్జాక్ట్ గా అప్పుడే స్టాప్, డోంట్ డేర్ టు టచ్ హర్ అంటూ ఒక షార్ప్ వాయిస్ గట్టిగా వినిపించింది. అక్కడి వాళ్లు వెనక్కి తిరిగి ఒక టాల్ జెంటిల్మెన్ అతని అసిస్టెంట్స్ ఇంకా బాడీగార్డ్స్ తో కలిసి రావడం చూసి షాక్ అయ్యారు. సెక్యూరిటీ గార్డ్స్ తమ ప్రెసిడెంట్ ను చూసి ప్రెసిడెంట్ విజయ్ వచ్చాడు అని అతని వైపుకి చూస్తారు. విజయ్ కళ్ళు మాత్రం కేవలం పవిత్ర మీదే ఫిక్స్ అయి ఉన్నాయి. విజయ్ స్ట్రెయిట్ గా పవిత్ర దగ్గరికి వెళ్లి, వైఫీ, నువ్వేంటిక్కడికొచ్చావు? నాకు కాల్ చేస్తే నేనే వచ్చేవాడను కదా అంటూ సాఫ్ట్ గా అడిగాడు. పవిత్ర అతని కోసం కంపెనీకి వస్తుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని బాడీగార్డ్స్ ఫైట్ చేసేంతగా, విషయం పోలీసుల వరకు వెళ్లేంతగా ఏం జరిగిందో అతనికి అర్థం కావడం లేదు. సురేష్ పోలీసుల దగ్గరికి వెళ్లి ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి వాళ్లను అక్కడి నుండి పంపేస్తాడు. మరోవైపు వాళ్ల కోల్డ్ హార్టెడ్ ప్రెసిడెంట్ ఈ లేడీ ఫైటర్ ను చాలా సాఫ్ట్ గా ట్రీట్ చేయడం, వైఫీ అని ప్రేమగా పిలవడం చూసి అక్కడి స్టాఫ్ అవాకయ్యారు. అంటే ఈమె చైర్మన్ వైఫా అంటూ అందరూ నోర్లెల్లబెడతారు. ఎపిసోడ్ 277 లెట్స్ డివర్స్. ఎప్పుడూ కోపంగా కోల్డ్ హార్టెడ్ గా ఉండే విజయ్ ఒక ఆర్డినరీ అమ్మాయితో చాలా సాఫ్ట్ గా బిహేవ్ చేయడం చూసి అక్కడి స్టాఫ్ షాక్ అయ్యారు. పవిత్రను అతను వైఫీ అని పిలవడంతో వాళ్లు అవాకయ్యారు. విజయ్ పవిత్ర చేతులను పట్టుకొని, మధు, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ప్రేమగా అడిగాడు. విజయ్ మాటలు వినగానే పవిత్ర మనసులో అలజడి మొదలయింది. అశ్వతితో అతనికున్న రిలేషన్ ఏంటో తెలుసుకుని మైక్ ఎవరు, విజయ్ ఎందుకు ఈ విషయాలను దాచి తనను చీట్ చేస్తున్నాడో అతన్ని అడగాలని అనుకుంది. కాని విజయ్ జెంటిల్ వాయిస్ వినగానే వణుకుతున్న ఆమె పెదాల నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. పవిత్ర మెల్లగా విజయ్ వైపుకి తిరిగి కోపంగా, ముందు నువ్వు నీ సెక్యూరిటీ గార్డ్స్ ను చేంజ్ చెయ్యు అని అంది. ఓకే అంటూ విజయ్ బదులిచ్చాడు. అతని వైఫ్ ను ఇలా ట్రీట్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్లను ఫైర్ చేయాలని విజయ్ ముందే ఫిక్స్ అయ్యాడు. విజయ్ సురేష్ వైపుకి చూశాడు. అంతే, సురేష్ విషయం అర్థం చేసుకుని, మీరంతా రిజైన్ చేయడానికి 10 మినిట్స్ లో PR డిపార్ట్మెంట్లో ఉండాలి అంటూ సెక్యూరిటీ గార్డ్స్ ను ఆర్డర్ చేశాడు. ఇంకా అని విజయ్ అడగ్గానే రిసెప్షనిస్ట్ ని కూడా అంటూ పవిత్ర కోపంగా బదిలిచ్చింది. ఇక బయట సిచ్యువేషన్ మొత్తం క్లియర్ అయ్యాక పవిత్ర చేయి పట్టుకుని, ఆల్ రైట్, ముందు కొంచెం కామవ్వు, మనం నా ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి తనను అతని క్యాబిన్ కి తీసుకెళ్తాడు విజయ్. అతని ఆఫీస్కి పవిత్రను తీసుకెళ్లగానే డోర్ లాక్ చేసి తనను ప్రేమగా హక్ చేసుకున్నాడు విజయ్.
కాని తను అతన్ని అవాయిడ్ చేస్తూ వెనక్కి తోస్తుంది. విజయ్ ఆశ్చర్యంగా, వైఫీ, వాట్స్ రాంగ్ అని అడిగేలోపే, నువ్వు నన్ను వైఫీ అని పిలవడం ఆపు విజయ్. అసలు నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అంటూ కోపంగా అరిచింది పవిత్ర. నేను మీటింగ్లో ఉన్నాను, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. ఐఎమ్ సారీ, మళ్ళీ ఇలా జరగదు అని విజయ్ చాలా సిన్సియర్గా చెప్తాడు. పవిత్ర మనసు నిండా బాధతో విజయ్ వైపుకి చూస్తుంది. తను అతన్ని చాలా ప్రేమించింది. ఎంతలా అంటే అతని లైఫ్లో వేరే అమ్మాయి ఉందని తెలిసాక కూడా అతన్ని వదులుకోలేనంత. పవిత్ర వెంటనే అతన్ని గట్టిగా హగ్ చేసుకుని గాఢంగా కిస్ చేస్తుంది. మరుక్షణమే విజయ్ను వెనక్కి తోసేస్తూ, నిజం చెప్పు విజయ్, నువ్వు నాకెప్పుడైనా అబద్ధం చెప్పావా? నువ్వు నా దగ్గర ఏదైనా దాచావా? నువ్వు నాకు ప్రతి ఒక్కటి సిన్సియర్గానే చెప్పావా అంటూ గొంతు నిండా బాధతో అడుగుతుంది పవిత్ర. పవిత్ర ఎందుకిలా అడుగుతుందో విజయ్కి అర్థం కావడం లేదు. విజయ్ నిజంగానే తన దగ్గర ఒక విషయం దాచాడు. అందుకే తనకి స్ట్రెయిట్ గా జవాబు చెప్పలేకపోయాడు. అతనే బ్లాక్ ప్యాంథర్ అన్న విషయాన్ని పవిత్రకి ఇంకా తను రివీల్ చేయలేదు. ఆ విషయం పవిత్రకి చెప్పాలన్న ఇంటెన్షన్ కూడా యాక్చువల్గా విజయ్కి లేదు. అతనికి విజయ్లా, కేవలం సాధారణమైన విజయ్లా తనతో ఒక సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ ను గడపాలని ఉంది. ఈ రిస్కీ వరల్డ్ గురించి చెప్పి తనను రిస్క్ లోకి లాగాలని అతనికి లేదు. అతని ట్రూ ఐడెంటిటీ తెలిస్తే తను ఎప్పటికీ అతని సేఫ్టీ గురించి భయపడుతూ హ్యాపీగా ఉండలేదన్న ఉద్దేశంతో ఈ విషయం సీక్రెట్ గా దాచాలని అనుకున్నాడు. విజయ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పవిత్ర మనసు ముక్కలయ్యింది. ఆమె కన్నీళ్లు ధారలుగా వస్తున్నాయి. పవిత్ర నిజంగా చాలా హర్ట్ అయిందని గమనించాడు విజయ్. కాని తను ఇంతలా బ్రేక్ డౌన్ అవ్వడానికి కారణమేంటో అతనికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. విజయ్కి ఏం చేయాలో తెలియక నిజం చెప్పడమే బెటర్ అని ఫీల్ అయ్యి, మధుశ్రీ, నన్ను క్షమించు. నేనీ విషయాన్ని నీ దగ్గర దాచి ఉండకూడదు. కాని నేను దాచడానికి కొన్ని కారణాలున్నాయి. నిజం చెప్పి నిన్ను బాధపెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఎంత కష్టమైనా నీకు తెలియకుండా దాచాను అని చెప్పి పవిత్రను గట్టిగా హక్ చేసుకున్నాడు విజయ్. అంటే అశ్వతి చెప్పిందంతా నిజమేనా? అది నిజమని విజయ్ ఒప్పుకున్నాడా అంటూ ఎన్నో ప్రశ్నలు ఆమె మనసును కత్తులతో పొడుస్తున్నాయి. తనకు ఏం చెయ్యాలో తోచట్లేదు. కోపంగా విజయ్ చెస్ మీద అతన్ని కొడుతూ, విజయ్, నువ్వు ఇలా ఎందుకు చేశావు? మనం ఎప్పుడూ నిజాలే మాట్లాడాలని, ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని మనం ప్రామిస్ చేసుకున్నాం కదా. అయినా నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచావు? నువ్వు నాకు అన్యాయం చేయాలని ఎలా అనుకున్నావు? ఎందుకిలా చేశావు? ఎందుకు అంటూ ఏడుస్తూ అడుగుతుంది పవిత్ర. పవిత్ర అతన్ని ఎంతలా కొట్టినా విజయ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. చిచ్చి, నేను నిన్ను నమ్మాన్రా. నమ్మినందుకు నన్ను భలే మోసం చేశావు. నువ్వు తనను మర్చిపోలేనప్పుడు నన్నెందుకు యాక్సెప్ట్ చేశావు? తను నీ ఫస్ట్ లవ్ అని, ఇంకా ఆమె మీద నీకు ప్రేమ ఉందని నాకు తెలిసింది. నీకొక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలిసిపోయింది. నువ్వు ఇలాంటి వాడివని నేను ఊహించలేకపోయాను. దానికిప్పుడు నాకు తగిన శిక్ష పడింది. ఇక నా వల్ల కాదు. నేను రేపే డైవర్స్ కి అప్లై చేస్తున్నాను. నువ్వు హ్యాపీగా తనతో, నీ కొడుకుతో సెటిల్ అయిపో. మళ్ళీ నీ లైఫ్ లోకి నేను, ఖుషి ఇంకెప్పుడు అడుగుపెట్టము అంటూ ఏడుస్తూ చెప్తుంది పవిత్ర. పవిత్ర మాటలకు విజయ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అసలు తను దేని గురించి మాట్లాడుతుందో కూడా అతనికి అర్థం కావడం లేదు. మధుశ్రీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు కొడుకేంటి? నువ్వు డైవర్స్ ఇవ్వడమేంటి అంటూ షాక్ అయినట్టు అడుగుతూ పవిత్ర చేతిని గట్టిగా పట్టుకున్నాడు విజయ్. పవిత్ర ఏడుస్తూ, చేయి వదులు. నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు. నీకు అశ్వతికి ఒక కొడుకున్నాడు. నాకేం తెలీదు అని చెప్పాలని ట్రై చేయకు. ఇంకా ఎన్ని రోజులు నా దగ్గర దాచాలనుకుంటున్నావు అంటూ అరిచింది. అసలు ఈ కథంతా ఎవరల్లారు అని మనసులో అనుకుంటూ, మధుశ్రీ, నీకదంతా ఎవరు చెప్పారు? నేను నీ దగ్గర దాచింది ఒకే ఒక విషయం, అది కూడా నా ఐడెంటిటీ గురించి. కానీ నువ్వు చెప్తున్న ఈ స్టోరీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ దీని వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు విజయ్. అశ్వతి రీసెంట్ బిహేవియర్ ను బట్టి ఖచ్చితంగా ఇదంతా తను సృష్టించిన కథ అని విజయ్ గెస్ చేశాడు. చాలా సంవత్సరాల ముందు అశ్వతి అతని వెంట పడింది. కాని విజయ్ తనను యాక్సెప్ట్ చేయలేదు. తను కేవలం అతనికి ఒక సిస్టర్ లాంటిదని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఇదంతా మర్చిపోయి తన ఓన్ లైఫ్ ను లీడ్ చేసుకుంటుందని అనుకున్నాడు విజయ్.
కాని మళ్లీ అతని లైఫ్లోకి వచ్చి అతని రిలేషన్షిప్లో ఇంటర్ఫియర్ అవుతుందని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ కళ్లలో సిన్సియారిటీ, అతని వాయిస్లో వినిపిస్తున్న నిజం పవిత్రను ఒక్క నిమిషం నమ్మేలా చేశాయి. పవిత్ర కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. అతనికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నా లైఫ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఉమెన్వి నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. 5 years ముందు నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నేను నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. గతం నుండి ఈ రోజు వరకు నేను టచ్ చేసిన ఉమెన్వి కూడా నువ్వే. ఇక అశ్వతి అలాగే తన చైల్డ్ గురించి నాకు నిజంగా ఏం తెలీదు. నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే అసలు విషయమేంటో ఇన్వెస్టిగేట్ చేసి నేనీ ఇష్యూని క్లియర్ చేస్తాను అని అన్నాడు విజయ్. తన ప్రేమకి ఒక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది పవిత్ర. ఓకే, 3 రోజులు నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను డైవోర్స్ కి అప్లై చేస్తాను అంటూ సీరియస్ గా చెప్పి వెనక్కి తిరిగింది పవిత్ర. కాని విజయ్ తనను అతని చేతుల్లోకి లాక్కొని తనను హక్ చేసుకుంటూ ప్లీజ్ కొంచెం కామ్ అవ్వు అంటూ ఆమెను కంఫర్ట్ చేస్తాడు. విజయ్ను పవిత్ర గట్టిగా హక్ చేసుకుంటూ ఇదంతా ఒక కల అనుకుంటూ మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. కాని తన మనసుకు జరిగిన గాయం మరువలేనిది. కొద్దిసేపటికి అతన్ని దూరంగా తోస్తూ చెప్పు, నా దగ్గర నువ్వు దాస్తున్న ఐడెంటిటీ ఏంటి అంటూ విజయ్ను ప్రశ్నిస్తుంది. నేను చెప్తాను, కాని నువ్వు సీరియస్ అయ్యి ఇందాక కొట్టినట్టు కొట్టకూడదు అని విజయ్ నవ్వుతూ యాక్చువల్గా నేను సంజయ్ ఒకే గ్రూప్లో వర్క్ చేస్తున్నాం అంటూ మెల్లగా అసలు విషయం చెప్పడానికి ట్రై చేశాడు విజయ్. అంటే నువ్వు కూడా జేఎస్ మెర్సనరీలో మెంబర్వా అంటూ ఆశ్చర్యంగా అడిగింది పవిత్ర. హా అవును అంటూ విజయ్ చిన్నగా రిప్లై ఇచ్చాడు. యాక్చువల్గా ఇది విన్నాక పవిత్ర కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. ఇంతకన్నా టెరిఫైయింగ్ ఐడెంటిటీ అయ్యుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన పవిత్ర జేఎస్ అని వినగానే కొంచెం రిలాక్స్ అయ్యింది. అట్లీస్ట్ అతను డార్క్ జోన్ మెంబర్ కాదు, సో దేశం కోసం పోరాడే భర్త దొరికినందుకు ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది పవిత్ర. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పవిత్ర అడగ్గానే విజయ్ కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ 2 ఉన్నాయి. ఒకటి నేను జస్ట్ జేఎస్ మెంబర్ను కాదు, బ్లాక్ ప్యాంథర్ని. 2 నాకు నిన్ను వదులుకోవాలని లేదు అంటూ తనను మళ్లీ ముద్దు పెట్టుకుంటాడు విజయ్. పవిత్ర షాక్ అయ్యింది. సంజయ్ ఎప్పుడూ గొప్పగా చెప్పే బ్లాక్ ప్యాంథర్, తన మామయ్య అతని లైఫ్ మొత్తాన్ని డెడికేట్ చేయడానికి కూడా సిద్ధపడే బ్లాక్ ప్యాంథర్ ఎవరో కాదు, తన హస్బెండ్ అని విని ఆమె ఆశ్చర్యపోతుంది. సంజయ్కి తన ఐడెంటిటీ పవిత్రకి తెలిసినట్టు ఇన్ఫార్మ్ చేసి అతనొక మ్యాటర్ క్లియర్ చేసుకోవడానికి వెళ్లినట్టు చెప్పి అప్పటి వరకు పవిత్రను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు విజయ్. పవిత్ర ఇంకా షాక్లోనే ఉంది. విజయ్ బ్లాక్ ప్యాంథర్ అంటే తను నమ్మలేకపోతుంది. బ్లాక్ ప్యాంథర్ అంటే తనకు కోపం, ద్వేషం లాంటివి ఏమీ లేవు. కాని అతనికి ఎంతలా ప్రమాదముందో, ఎంతమంది అతన్ని చంపాలని చూస్తున్నారో పవిత్ర చాలాసార్లు సంజయ్ ద్వారా తెలుసుకుంటుంది. ఇక అతను ఎవరూ కాదు, తన భర్త అని, తన భర్తను చంపడానికి చాలామంది ట్రై చేస్తున్నారని తెలిసాక తను ప్రశాంతంగా ఉండలేకపోతుంది. సంజయ్ పవిత్రను కంఫర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. పవి, నీకు తెలుసు కదా బాస్కి నువ్వంటే ఎంత ఇష్టమో. బాస్కి థ్రెట్స్ ఉండొచ్చు, కాని నువ్వు ఆ ఒక్క భయంతో బాస్ను దూరం పెట్టాలని చూడొద్దు. అయినా నీ హస్బెండ్ దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి ధైర్యంగా ముందడుగు వేస్తున్నందుకు నువ్వు గర్వపడాలి పవి. నీకసలు ఈ జేఎస్ గురించి జస్ట్ కొంచెమే తెలుసు, కాని బ్లాక్ ప్యాంథర్ గురించి నీకు తెలియదు. ఈ జేఎస్ గ్రూప్ ను ఫార్మ్ చేసిందే విజయ్. అంతా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రపంచంలో డార్క్ జోన్ డబ్బుల కోసం ప్రజలను దోచుకోవడం, ఆడవాళ్లను హింసించడం, పిల్లలను వేరే దేశాలకు అమ్మేయడం లాంటి నీచమైన పనులతో అశాంతిని మొదలుపెట్టింది. డార్క్ జోన్ చేయని తప్పుడు పని అంటూ ఏదీ లేదు. ఆ టైంలో ప్రపంచంలో జరుగుతున్న ఈ హింసను చూడలేక విజయ్ మొదలుపెట్టిన పోరాటమే జేఎస్ మెర్సనరీ గ్రూప్. ప్రపంచంలోని ప్రతి మూల నుండి కొంతమంది కేపబుల్ సోల్జర్స్ ను ఒకచోట చేర్చి ఈ అరాచకాలకు కారణమైన డార్క్ జోన్ ను అంతం చేయడమే విజయ్ ముఖ్య ఉద్దేశం. విజయ్ యొక్క ఈ చిన్న ఆలోచన ఎన్నో కుటుంబాలను కాపాడింది, ఎన్నో దేశాలకు ప్రశాంతత కలిగేలా చేసింది. బ్లాక్ ప్యాంథర్ నిజంగా నువ్వు అనుకున్నంత క్రూరమైనవాడు కాదు అంటూ పవిత్రకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సంజయ్. విజయ్ యొక్క ఆలోచనకి నేను గర్వపడుతున్నాను, కాని నేను కూడా ఒక సాధారణమైన అమ్మాయినే. నాకు కూడా అందరిలాగే నా భర్త, నా పిల్లలు, నా కుటుంబంతో కలకాలం సంతోషంగా, సేఫ్గా ఉండాలని ఉంటుంది కదా.
నేను విజయ్ని బ్లాక్ ప్యాంథర్ అన్నందుకు అఫెండ్ చేయడం లేదు. కాని తనకేమైనా అవుతుందేమో అన్న భయం నన్ను లోపల చంపేస్తోంది అంటూ పవిత్ర ఏడుస్తూ చెప్తుంది. పవి, నువ్వేం కంగారుపడకు, బాస్కి ఏం కాదు అంటూ సంజయ్ ఆమెకు నచ్చచెప్తాడు. మరోవైపు విజయ్ అసలు నిజం కనుక్కోవడం కోసం అశ్వతిని వెతుక్కుంటూ తను యూజువల్ గా ఉండే ఒక బార్కి వెళ్తాడు. అశ్వతికి ఆల్రెడీ తెలుసు తన కోసం విజయ్ వెతుక్కుంటూ వస్తాడని. తన చేతిలో ఉన్న మైక్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ఎలాగైనా విజయ్ను తన సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అశ్వతి ఆనందంగా విజయ్ కోసం ఎదురు చూస్తుంది. విజయ్ డైరెక్ట్ గా వచ్చి అశ్వతి పక్కన కూర్చుంటూ, అశ్వతి, అసలు నీకేం కావాలి? నన్ను మధుశ్రీని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? అసలు నీకు నాకు కొడుకు ఉండడమేంటి? ఎందుకిలా కథలల్లుతూ నా వైఫ్ను బాధపెడుతున్నావు అంటూ కోపంగా అడిగాడు. ఎపిసోడ్ 278 మైక్ తండ్రి ఎవరు? అశ్వతితో మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి విజయ్ ఒక బార్కి వెళ్లాడు. అశ్వతిని చూడగానే డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్లి, అసలు నీకేం కావాలి? ఎందుకు మా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తున్నావు అంటూ కోపంగా అరిచాడు. అశ్వతి మాత్రం అతని వైపుకి అఫెక్షనేటెడ్ గా చూస్తూ, నేను మధుశ్రీకి చెప్పిందంతా నిజమే విజయ్, నేనేది కల్పించి చెప్పడం లేదు. నేను నీకోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా? నువ్వు ఇంకా నన్నే లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. మధుశ్రీని జస్ట్ నన్ను మర్చిపోవడం కోసమే యూజ్ చేసుకుంటున్నావు కదా. నేను నీకోసం తిరిగి వచ్చేశాను. నాకు నీ ప్రేమ కావాలి అంటూ సైకోలా బిహేవ్ చేస్తుంది అశ్వతి. ఏం మాట్లాడుతున్నావు అశ్వతి? నీకు నేను ఎప్పుడూ చెప్పాను నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. అర్థం చేసుకోవేంటి? నేను నా లైఫ్లో ప్రేమించిన ఏకైక అమ్మాయి మధుశ్రీ మాత్రమే. తనే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ కూడా. ఇక నీ విషయానికొస్తే నువ్వు ఎంత చేసినా వికాస్తో నాకున్న స్నేహం వల్ల నిన్ను వదిలేస్తున్నాను. కాని మళ్లీ నన్ను ఛాలెంజ్ చేయడానికి ట్రై చేయకు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయ్యిందా నిన్ను వదిలిపెట్టను అంటూ తనను వార్న్ చేస్తాడు విజయ్. విజయ్ మాటల్లోని కోల్డ్నెస్, కోపం, ద్వేషం తనకు ఈజీగా తెలుస్తోంది. తన మనసు నిండా బాధతో, ఎందుకు? నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నానని తెలిసాక కూడా ఎందుకు నా మీద అలా ఫీల్ అవ్వలేకపోతున్నావు? అసలు తను నిన్ను ఏం మాయ చేసింది? ఇంతలో తన చుట్టూ తిరుగుతున్నావు? నాతో పోల్చితే తనెందులో గొప్ప అని అడిగింది అశ్వతి. కమాన్ అశ్వతి, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఫీలింగ్స్ అనేవి మనసుకు సంబంధించినవి. వాటిని మనం ఫోర్స్ చేయలేము. నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇదే నిజం. మధుశ్రీ నా మనసుకి నచ్చిన అమ్మాయి. ఒకరిని ఇష్టపడ్డానికి వాళ్ళు ఎందులో గొప్ప అని చూడాల్సిన అవసరం లేదు. మన జీవితం వారితో బావుంటుందన్న నమ్మకం, వారు లేని జీవితం ఎలా ఉంటుందో అన్న భయం చాలు మన లైఫ్ పార్ట్నర్ను చూస్ చేసుకోవడానికి. నువ్వు ఇన్ని రోజులు అబ్రాడ్లో ఉన్నా నాకెలాంటి బాధ కలగలేదు. కాని నా వైఫ్కి నేను ఒక్క క్షణం దూరంగా ఉన్నా నేను భరించలేను. ఇప్పటికైనా నీకు ప్రేమంటే ఏంటో అర్థమై ఉంటుందని అనుకుంటా అని అన్నాడు విజయ్. అతనికి కోపం వస్తున్నా అతని ఫ్రెండ్ వికాస్ని తలుచుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అశ్వతి ప్లీజ్, నువ్వు స్టార్ట్ చేసిన ఈ అపార్థాలను నువ్వే క్లియర్ చేయి. కనీసం అప్పుడైనా నేను నిన్ను క్షమిస్తానేమో అంటూ తనను హెచ్చరిస్తాడు విజయ్. కాని విజయ్, నేను నీకోసం నా కెరియర్ను కూడా వదులుకుని వచ్చాను. నాకోసం నువ్వు మధుశ్రీని వదులుకోలేవా అంటూ అడిగింది అశ్వతి. తన మనసు బాధతో నిండిపోయింది. తనకు పరిస్థితి మొత్తం అర్థమయ్యింది. కాని తనలో విజయ్పై ఉన్న ప్రేమను ఎలా చంపుకోవాలో తనకు తెలియడం లేదు. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కాని నా మనసు ఆల్రెడీ మధుశ్రీకిచ్చేశాను. ఇంకొకరిని మనసులో పెట్టుకుని నీ లవ్ను నేను యాక్సెప్ట్ చేయలేను. ఐమ్ సారీ అశ్వతి అంటూ విజయ్ బదులిచ్చాడు. లవ్ అనేది ఫోర్స్డ్ గా పుట్టదని, అది ఒక్కసారి పుట్టిందంటే వేరే ఇంకెవరూ వారి మధ్యలోకి రాలేరని అశ్వతికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేశాడు విజయ్. ఇక అశ్వతి తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ, నువ్వింకా నాకు తెలిసిన విజయ్వేనా? నీకు నా మీద ప్రేమ లేనప్పుడు 5 సంవత్సరాల ముందు ఎందుకు నాతో ఫిజికల్ గా ఒక్కటయ్యావు? ఎందుకు నువ్విదంతా ఒప్పుకోవడం లేదు? మన కొడుకుని ఒంటరిగా వదిలేద్దామనుకుంటున్నావా అంటూ విజయ్ను ప్రశ్నించింది. తన మాటలు విన్న విజయ్కి ఏం అర్థం కావడం లేదు. అశ్వతి వైపు చూస్తూ, 5 సంవత్సరాల ముందు ఏం జరిగింది? మనిద్దరి కొడుకేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. 5 సంవత్సరాల ముందు గోల్కొండ హోటల్లో రూమ్ నంబర్ 201 అంటూ 5 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తు తెచ్చుకుంది అశ్వతి. అబ్రాడ్ నుండి వచ్చిన విజయ్ ఒక మిషన్ మీద వర్క్ చేస్తూ ఇంటికి వెళ్లకుండా గోల్కొండ హోటల్లో రూమ్ బుక్ చేశాడు.
ఆ విషయం తెలుసుకున్న అశ్వతి ఎలాగైనా విజయ్ను ఆ రోజు తన సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అతనికి తెలియకుండానే అతను రాకముందే స్టాఫ్ కి డబ్బులు ఇచ్చి రూమ్ నంబర్ 201లోకి ఎంటర్ అయ్యింది. అతను వచ్చే వరకు అక్కడే ఉండి ఎదురు చూస్తూ డ్రంకెన్ స్టేట్ లో ఎంటర్ అయిన ఆ పర్సన్ తో ఫిజికల్ గా కమిట్ అయ్యింది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించేలోపే అక్కడి నుండి వెళ్లిపోయింది. తను ఎక్స్పెక్ట్ చేసినట్టే తను ప్రెగ్నెంట్ అయ్యి ఆమెకి మైక్ పుట్టాడు. అట్లీస్ట్ మైక్ ను అడ్డం పెట్టుకునైనా విజయ్ను సంపాదించుకోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసింది అశ్వతి. తను చెప్పింది విజయ్ నమ్మలేకపోవడంతో మైక్ ఫోటోను అతనికి చూపించింది అశ్వతి. విజయ్ మైక్ ఫోటోను చూశాడు. మైక్ తో తనకు చాలా పోలికలు కనిపించినా మైక్ తన కొడుకంటే విజయ్ నమ్మలేకపోయాడు. ఇతను నా కొడుకు కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా బదిలిచ్చాడు. ఆ రోజు విజయ్ టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ గర్ల్ పవిత్ర. కాబట్టి తను చెప్పింది నిజం కాదని విజయ్ ఫిక్స్ అయ్యాడు. నువ్వు కాకపోతే ఇంకెవరు అంటూ అశ్వతి షాకింగ్ గా అడిగింది. నాకు తెలియదు, కావాలంటే నీకోసం ఇన్వెస్టిగేట్ చేయగలను అని అన్నాడు విజయ్. 5 సంవత్సరాల ముందు జరిగిన ఈ మ్యాటర్ను ఇన్వెస్టిగేట్ చేయడం కష్టం కావచ్చు, బట్ అయినా అతని లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతున్న అశ్వతికి క్లారిటీ ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా అసలు విషయం తెలుసుకోవాలని విజయ్ డిసైడ్ అయ్యాడు. ఆ రోజు రాత్రి 201లోకి ఎంటర్ అయిన ఆ వ్యక్తి పూర్తిగా మత్తులో ఉన్నట్టు అశ్వతికి ఇంకా గుర్తుంది. ఆ చీకటిలో అతని ఫేస్ ను క్లియర్ గా చూడలేకపోయినా అతని వీపు మీద ఉన్న డ్రాగన్ టాటూను ఆమె గమనించింది. ఆ వ్యక్తి విజయ్ అని అనుకుంటుంది. 5 ఇయర్స్ ముందు విజయ్ 201 రూమ్ ను బుక్ చేసుకున్నప్పటికీ బై మిస్టేక్ 101లోకి ఎంటర్ అయ్యి నేల మీద పడిపోయి ఉన్న పవిత్రను చూసి తను అన్కాన్షియస్ గా ఉండడం గమనించి ఆమెను కాపాడాలని అనుకున్నాడు. కాని అనుకోకుండా ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. విజయ్ ఇదంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతని మాటలు విన్న అశ్వతి షాక్ అయ్యింది. ఇంపాసిబుల్, నేను నమ్మను అంటూ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. తను ఇన్ని సంవత్సరాలుగా ఆ నిజాన్ని మోస్తూ మైక్ సహాయంతో విజయ్ మనసులో స్థానం సంపాదించుకోవచ్చు అన్న ఆశతో ఇక్కడికి వచ్చింది. కాని తన కొడుక్కి తండ్రి విజయ్ కాదని తెలిసి షాక్ అయ్యింది అశ్వతి. అశ్వతి, నువ్వు కనీసం ఇప్పుడైనా నిజాన్ని రియలైజ్ అవ్వు. నువ్వు నా కోసం అన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివని నాకు తెలుసు. ఖచ్చితంగా నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. లైఫ్ ఇక్కడికే ముగిసింది అనుకోకుండా నిన్నుగా ఇష్టపడి నీ కొడుకుని అతని కొడుకులా చూసుకోగలిగే ఆ పర్సన్ కోసం ఎదురుచూడు అంటూ తనని కంఫర్ట్ చేశాడు విజయ్. ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిన అశ్వతి బోరున ఏడుస్తుంది. ప్రేమించిన విజయ్కి ఆల్రెడీ పెళ్లైపోయింది. అతను తన వైఫ్ తో హ్యాపీగా ఉన్నాడు. తన ప్రేమకి గుర్తు అనుకున్న మైక్ యొక్క తండ్రి ఎవరో తెలియదు. అశ్వతికి ఏం చెయ్యాలో తోచడం లేదు. తను విజయ్ను ప్రేమించే హక్కును కోల్పోయిందని అనుకుంటూ కుమిలిపోయింది. ఇకపై విజయ్ లైఫ్లోకి మళ్లీ వెళ్లకూడదు అని అనుకుంది అశ్వతి. విజయ్ ముఖాన్ని చూసే అర్హత కూడా తను కోల్పోయినట్టుగా ఫీల్ అయ్యింది. విజయ్, ఇక నుండి వెళ్ళిపో, నాకు ఒంటరిగా ఉండాలనుంది అంటూ ఏడుస్తూ చెప్తుంది అశ్వతి. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ అశ్వతి. నీకోసం నేను ఆ రాత్రి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాను. నీకేదైనా కావాలంటే సురేష్కి కాల్ చేయి అంటూ తన అసిస్టెంట్ నంబర్ తనకిచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు విజయ్. అశ్వతి ఈ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ విన్నప్పటి నుండి బాధను తట్టుకోలేక ఆల్కహాల్ తాగుతూ మత్తులో మునిగిపోయింది. టైం గడుస్తున్నా చాలామంది బార్ లోపలికి వచ్చి వెళ్తున్నా అశ్వతి మాత్రం అక్కడే కూర్చుని తన బాధలను మందుతో పంచుకుంటోంది. అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన సూర్య ఫోన్లో మాట్లాడుతూ, ముందు ఆ మధులత ఎంటర్టైన్మెంట్ ను కొనండి, ఎంత డబ్బైనా పర్వాలేదు అంటూ అతని మనుషులకు ఆర్డర్ చేశాడు. మధులత వల్ల గ్లోబల్ రేడియంట్ కి చాలా నష్టం రావడం చూసి సూర్య ఇలా డిసైడ్ అయ్యాడు. మధులతను వదిలేస్తే రేపటి రోజున అదే ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీగా అవుతుందని సూర్యకి తెలుసు. అందుకే ఆ కంపెనీను డెస్ట్రాయ్ చేయాలని అనుకున్నాడు. బార్ లోపలికి వచ్చిన సూర్య ఒంటరిగా కూర్చుని అశ్వతి మందు తాగడం గమనిస్తాడు. అశ్వతి గురించి సూర్యకి అంతా తెలుసు. తనను విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారని కూడా తెలుసు. తనకు దక్కనిది ఏదీ విజయ్కి దక్కకూడదు అని మనసులో అనుకొని అశ్వతితో అడ్వాంటేజ్ తీసుకోవాలని అతను డిసైడ్ అయ్యాడు. సూర్య మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. అశ్వతి అప్పటికే బాగా డ్రింక్ చేసి
అక్కడి నుండి వెళ్లడానికి లేచి నిల్చుంది. కాని ఎక్కువగా డ్రింక్ చేయడంతో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక కింద పడిపోయింది. సూర్య తనను కరెక్ట్ టైంకి కింద పడిపోకుండా పట్టుకుని, అశ్వతి, నువ్వెక్కడికి వెళ్ళాలి? నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నాడు. అశ్వతి ఎంతలా డ్రింక్ చేసిందంటే సూర్యను చూసి విజయ్ అనుకుంటూ, విజయ్ ప్లీజ్ నన్ను వదిలేయకు అంటూ సూర్యను గట్టిగా హత్తుకుంది. సూర్య విలన్లా నవ్వుతూ, నేను నిన్ను వదిలి వెళ్ళను బేబీ అంటూ తనను అక్కడి దగ్గర్లోని హోటల్కి తీసుకెళ్లాడు. మరోవైపు అనుపమ, విక్రమ్ పెళ్లి హడావిడిలో మునిగిపోయారు. మరుసటి రోజే వారి పెళ్లి. పవిత్రకి కాల్ చేసి వారి పెళ్లి విషయం చెప్పి తనను ఇన్వైట్ చేశారు. వాళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్తున్నందుకు పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కాని ప్రెజెంట్ తనున్న సిచ్యువేషన్లో పవిత్రకు పెళ్లికి వెళ్లే మూడ్ లేదు. తను రావడం లేదంటూ వాళ్లకు చెప్తుంది. పవిత్ర తను రావట్లేదని చెప్పడంతో అనుపమ సాడ్గా ఫీల్ అవుతూ, నువ్వొస్తే బావుంటుంది మధుశ్రీ, బట్ ఇట్స్ ఓకే, నీ పెళ్లికి మాత్రం మేం జంటగా వస్తాము, నీ విషెస్ మాకుంటే చాలు, టేక్ కేర్ అని అంటుంది. అనుపమతో ఫోన్లో మాట్లాడడం అవగానే పవిత్ర, ఖుషీ సోఫాలో కూర్చుని టీవీలో ఖుషీకి ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూస్తున్నారు. అప్పుడే విజయ్ ఇంటికి వచ్చాడు. విజయ్ మెల్లగా వెళ్లి తన ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్కి ముద్దు పెడుతూ, చెర్రీ, కార్టూన్ని ఒక్కదానివే చూస్తూ ఉండు, నేను మమ్మీ కలిసి అని విజయ్ ఏదో చెప్పబోతుండగా, మీరిద్దరూ కలిసి నాకొక లిటిల్ బ్రదర్ని తీసుకురావడానికి వెళ్తున్నారా? అయితే ఓకే, నాకొక క్యూట్ బ్రదర్ కావాలి అంటూ ఎక్సైటెడ్ గా చెప్తుంది ఖుషీ. విజయ్ నవ్వుతూ ఖుషీ బుగ్గల మీద ముద్దు పెట్టి పవిత్రను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. నువ్వింకా నా మీద కోపంగా ఉన్నావా అంటూ పవిత్రను అడిగాడు విజయ్. కాని పవిత్ర ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే, ముందు నేను చెప్పేది విను అంటూ 5 years ముందు జరిగిన స్టోరీ గురించి, అశ్వతి కొడుకు మైక్ బర్త్ సీక్రెట్ గురించి మొత్తం వివరించి చెప్తాడు విజయ్. అంటే అశ్వతి నీకోసం 201లో ఉంటే నువ్వు బై మిస్టేక్ లో 101కి వచ్చావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది పవిత్ర. అవును, అలాగే ఆ రోజు అసలేం జరిగిందో తెలుసుకోమని నేను సంజయ్కి ఒక మిషన్ అప్పజెప్పాను. సో నువ్వేం కంగారు పడకు, ఎవిడెన్స్ తో సహా నేను నీకు ప్రూవ్ చేస్తాను, యు ఆర్ ద ఓన్లీ లవ్ ఫర్ మీ అని అంటూ విజయ్ పవిత్ర కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. పవిత్ర 5 సంవత్సరాల ముందు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. విజయ్ చెప్పింది నిజమే. అతను అనుకోని పరిస్థితుల్లో తానున్న 101కి వచ్చి మురళీ శర్మ నుండి తనను కాపాడాడు. ఇన్ని సంవత్సరాలుగా విజయ్ ఎందుకు తన రూంలోకి వచ్చి తనను సేవ్ చేశాడన్న డౌట్ తనకు ఉండేది. ఈ రోజుతో అది క్లియర్ అయింది. ఆ రోజు మిస్టేకన్ గా విజయ్ను కలిసినందుకు పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. లేదంటే తను లైఫ్లో ఇన్ని హ్యాపీ డేస్ ఉండేవి కావేమో అని మనసులో అనుకుంది. ఒకవేళ అశ్వతి అనుకుంటున్నట్టు తన కొడుక్కి తండ్రి విజయ్ అయితే అప్పుడు విజయ్ పవిత్రను అదే టైంలో రూమ్ నంబర్ 101లో కలిసే అవకాశమే లేదు. అంటే అశ్వతి చెప్పింది అబద్ధం. విజయ్కి ఆమెకి ఎటువంటి సంబంధం లేదు అని పవిత్ర రియలైజ్ అయ్యింది.